కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. గాంధీ భవన్లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదుల మీద కూడా కమిటీ చర్చించనుంది. పలు సమస్యల పరిష్కారం కోసం క్రమశిక్షణ కమిటీ వేసిన ఇతర కమిటీల నుంచి రిపోర్టులు తీసుకుని ఆయా అంశాలపై ఏం చేయాలనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు. ఇదే అంశాన్ని మల్లు రవి సైతం ధృవీకరించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వస్తుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. దీనికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షత వహించనున్నారు. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటీవల కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చించున్నారు. అందులో మనం చూసుకున్నట్లయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత కాంగ్రెస్లో దుమారం లేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఆయనకు మంత్రి పదవి రాలేదన్న ఉద్దేశంతో కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు కూడా పార్టీలో అంతర్గతంగా ఉన్నాయి. దానితో పాటు ఆయన కొన్ని లేవనెత్తుతున్నటువంటి అంశాలను పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేక ఇరుకున పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేస్తున్నాడు, దాన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఎక్సర్సైజ్ చేసేందుకు క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే ఒకసారి భేటీ అయింది. ఈరోజు మరొకసారి భేటీ అయి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వాటిని ఏ విధంగా కట్టడి చేయాలన్న అంశం పైన పీసీసీకి ఒక రికమెండేషన్ కూడా చేయనుంది. అదేవిధంగా గజ్వేల్లో అక్కడ డీసీసీ అధ్యక్షుడు దళిత నాయకుని పైన దాడి చేశారన్న కంప్లైంట్ పైన కూడా గత క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మల్లు రవి చర్చించడం జరిగింది. దానిపైన క్రమశిక్షణ కమిటీ మెంబర్ శ్యామ్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి అక్కడ ఏం జరిగిందనే దానిపైన కూడా అధ్యయనం చేయాలని, అప్పుడు వివేక్ సమక్షంలోనే ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఆయనతో కూడా చర్చించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశించినటువంటి పరిస్థితి. ఈరోజు దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకొని ఎక్సర్సైజ్ చేయనున్నారు. వీటితో పాటు ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి నాయకుడు, అదేవిధంగా ప్రస్తుతం పార్టీ మారి వచ్చినటువంటి ఎమ్మెల్యే మధ్యలో కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, వారి అనుచరుల మధ్య ఎవరికి న్యాయం చేస్తారన్న అంశాలపైన కూడా విమర్శలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నిన్న వరంగల్లో కూడా ఇటు మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మధ్యలో కూడా మరొకసారి విమర్శలు ప్రతి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఈ అంశాన్ని కొంత క్రమశిక్షణ కమిటీ భేటీ అయి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని కొంత అక్కడ స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి కొండ సురేఖ మధ్య ఉన్నటువంటి అంశాన్ని గ్యాప్ లేకుండా కొంత చర్చించినట్టుగా సమాచారం అయితే అందింది. కానీ మళ్ళీ నిన్న విమర్శలు చేయడంతో అది మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అక్కడ భద్రకాళి టెంపుల్ కమిటీ వేసినటువంటి విషయంలో ఇద్దరి మధ్యలో మళ్ళొకసారి నిప్పు రాజేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కావాల్సినటువంటి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఆయా కమిటీలో నుండి వస్తున్నటువంటి వివరాలన్నింటినీ తీసుకోవడం, అదేవిధంగా స్థానికంగా నాయకుల నుండి అందుతున్నటువంటి ఫిర్యాదులను స్వీకరించి వాటన్నిటిపైన కూడా చర్చించున్నారు. మరీ ముఖ్యంగా బహిరంగంగా ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు పార్టీకి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మారడంతో ఆయన అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే మనకు లేకపోలేదు. ఇటీవల జరిగినటువంటి ఏదైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం సందర్భంగా క్రమశిక్షణ కమిటీ అనేది నిప్పు రాజేసేందుకు కాదు, నిప్పును ఆర్పేందుకు ఒక ఫైర్ ఇంజిన్ లా పనిచేస్తుందంటూ మల్లు రవి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ రోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి రికమెండేషన్స్ పీసీసీకి చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ అజయ్.